హలో ఎవ్రీవన్, గోధుమ పిండితో హల్వా చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. 1 కప్పు గోధుమ పిండి, 3/4 కప్పు బెల్లము. బెల్లము నిండుగా 1 కప్పుతోటైనా తీసుకోవచ్చు. మేము స్వీట్ చాలా తక్కువగా తింటాం కాబట్టి నేను 3/4 కప్పు తీసుకున్నాను. ఒక గిన్నెలో బెల్లం వేసుకొని 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. అదే గ్లాస్ తోటి 1 కప్పుతోటి. అదే కప్పుతోటి కూడా నెయ్యి తీసుకోవాలి. ఇదిగోండి, 1 పొంగు వచ్చేంత వరకు బాగా ఉంచుకోవాలి. అది తీసి పక్కన పెట్టుకొని వడగట్టుకోవాలి. స్టీల్ కళాయిలో 3/4కి ఆయిల్, నెయ్యి నేను 2 తీసుకున్నాను. నెయ్యి సగం, ఆయిల్ సగం. ఆ నెయ్యి హీట్ ఎక్కినాక గోధుమ పిండి 1 కప్పు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. కలుపుకుంటానే ఉండాలి. మధ్య మధ్యలో సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మనకి కలర్ చేంజ్ అయ్యిద్ది. ఫస్ట్లో వేసిన దానికంటే తర్వాత కలర్ చేంజ్ అయ్యిద్ది, మనకు అర్థమైపోయిద్ది. స్మెల్ వచ్చిద్ది వేయించేటప్పుడు, కలర్ కూడా చేంజ్ అయిపోయిద్ది. ఆ తర్వాత బెల్లం ఉంచుకున్నాం కదా, అది తీసి ఆ గోధుమ పిండిలో వేసుకోవాలి. నాకు బాగా జలుబుగా ఉంది, మాట్లాడలేకపోతున్నాను. ఉండలుగా లేకుండా బాగా కలపాలి. సిమ్లో పెట్టుకొని అవతలకు అసలు వెళ్ళకూడదు. సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూనే ఉండాలి, కలపాలి. బాగా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోవాలి. నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. పర్ఫెక్ట్గా చేసుకోండి, పర్ఫెక్ట్గా కుదిరిద్ది. ఈ వాయిస్ ఓవర్ ఇవ్వటానికి చాలా ఇబ్బంది పడ్డాను. బాగా జలుబుగా ఉంది. ఇదిగోండి, బాగా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇదిగో లాస్ట్ ఇట్లా బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. కప్పులో తీసుకొని జీడిపప్పులు వేసుకున్నాను. చాలా టేస్టీగా కూడా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో ఉంటాను.